హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ నేను అలంకృత. సో రీసెంట్గా ఏదైతే ఫోక్ ఇండస్ట్రీలో ఒక కలకలం రేపిందో బలవత్పరణంగా గడ్డం రాజు అనే పర్సన్ సో జనరల్గా గత 3-4 డేస్ నుంచి అంటే తను సూసైడ్ చేసుకున్నప్పటి నుంచి కూడా సో ఒక్క వర్షనే వినుకుంటూ వచ్చాం. మిగిలిన ఛానల్స్ అన్నీ కూడా లైక్ ఏమైపోయిందంటే అంటే వాళ్ళు చెప్పిన నిజాలు మాత్రమే వీళ్ళు చూపించినారు. బట్ రీసెంట్గా నిన్న నైట్ నుంచి చూసుకున్నట్లయితే సౌందర్య వర్షన్ కూడా వినిపిస్తుంది. ఇక్కడ ఈల వర్షన్ ఏంటి ఒకటి ఈల వర్షన్ ఏంటి అనేది అయితే ఒక క్లారిటీకి వచ్చింది. కాబట్టి ఇన్ని రోజులు ఏ వీడియో చేయకుండా ఇప్పుడే ఈ వీడియో చేయడం అయితే జరుగుతుందనమాట. ఎందుకంటే ఒక సైడ్ గొడవైనా లేదంటే ఏదైనా జరిగినా దానికి 2 కాయిన్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. బట్ రాజు చేసిన వీడియో ప్రకారం లేదంటే ఆయన స్నేహితులు మాట్లాడింది కానీ లేదంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడింది అంతా ఒక ఎత్తు అయితే ఈ అమ్మాయి మీడియా ముందుకు వచ్చేసి మాట్లాడింది ఒక ఎత్తు. సో ఈ వీడియో కూడా ఎందుకు చేస్తున్నానంటే జనరల్గా కామెంట్స్లలో రొటీన్ ఒక కామెంట్ అయితే రుద్దుతున్నారు. ఎందుకు అంటే సరే వాట్ ఎవర్ గొడవలు జరిగినాయి, ఆయన చనిపోయినాడు, సూసైడ్ చేసుకున్నాడు, అంతా అయిపోయింది. కానీ కర్మకాండలకి ఫార్మాలిటీస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ రాకపోవడానికి రీజన్ ఏంటి అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. ఆ వీడియోలు రిలీజ్ అయిన తర్వాత అంత దొంగ ఏడుపు చేయాల్సినంత చేసేసి ఇప్పుడు ఎలాగ ఆయన లేడు కాబట్టి వీళ్ళు ఏం ఆన్సర్స్ చెప్పినా మనం నమ్మాలి అనే రీజన్లో ఇంకొకటి చెప్తున్నారు. బట్ ఆమె వర్షన్ విన్న తర్వాత ఈయన వర్షన్ ఏదైతే ఉందో ఆ 2 వర్షన్లు విన్న తర్వాత నాకు ఒక క్లారిటీ వచ్చింది. మీ అందరికి ఆ క్లారిటీ ఇవ్వడానికి నేనైతే మాట్లాడుతున్నా. సో వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి. జనరల్గా వీళ్ళిద్దరు చేసుకున్నది లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. పైగా పేరెంట్స్ని ఒప్పించుకొని చేసుకున్నారు. వాళ్ళ పేరెంట్స్ వర్షన్ మాట్లాడుతున్నాను ఇప్పుడు. జనరల్గా వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో అంతకుముందు అసలు మీడియా ముందుకు రాలేదు, వాళ్ళు ఎవరో కూడా తెలియదు. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కొన్ని మీడియా కెమెరాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ మాట్లాడిన ఇష్యూ ఏంటంటే వీళ్ళకి తరచుగా గొడవలు జరుగుతున్నాయి. సో వాళ్ళు పెట్టే టార్చర్కి అక్కడ మా కుర్రాడు ఒక్కడే అయిపోయాడు. సో టార్చర్కి వాళ్ళు ఎప్పుడు రాకపోయేది, కాల్స్ చేయకపోయేది, ఆమె వల్లే జరిగింది. ఆమెకి 2-3 బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. సో అని చెప్పడం జరిగింది. వాళ్ళ తోటికోడలు ఏదైతే ఉందో ఆవిడ కూడా కొన్ని ఈవిడ మీద ఎలిగేషన్స్ పెట్టడం అయితే జరిగింది. సో మొత్తానికైతే వన్ సైడ్ కార్నర్ చేసేసి తప్పంతా ఈ అమ్మాయి వల్లే జరిగింది. కాబట్టి ఆ అబ్బాయి చనిపోయినప్పుడు కనీసం పూడ్చిపెట్టేటప్పుడు కూడా రాలేదు అని చెప్పేసి ఒక వర్షన్ అయితే వినిపించింది. సరే, ఇంకొకటి ఆయన పోతూ ఏం చేసినాడు, ఒక వీడియో రికార్డ్ చేసినాడు. సరే చేసినాడు. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఇట్లా అన్నారు అని మనం వాళ్ళని ఏమనలేం. కొడుకుపోయిన బాధలో ఉన్నారు కాబట్టి వాళ్ళ వర్షన్ వాళ్ళకి అనిపించింది, వాళ్ళు చెప్పినారు. సో కాబట్టి ఈయన ఏం చేసినాడు, ఈయన ఒక వీడియో పెట్టినాడు. పెళ్ళై జస్ట్ ఒక 6 months మాత్రమే అయినది. దానికి రకరకాలుగా అంటే లైక్ పెళ్ళై 6 months అయినది. దానికి రకరకాలుగా ఈ 6 నెలల్లోనే చాలా జరిగినాయి. గత 3 నెలల క్రితం కూడా ఏదో ఇష్యూలో ఈవిడ కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. దాని తర్వాత మళ్ళీ కలిసి ఉండడం కూడా జరిగింది అనమాట. సో ఈయన వర్షన్ ఏంటంటే ఆయన చేసిన వీడియోలో మొత్తం ఈవిడే టార్చర్ పెడుతుంది, అంటే లైక్ ఇల్లరికం వచ్చినట్టు అయిపోయింది. మీరు ఆ వీడియోలో చూసుకున్నట్లయితే డబ్బులు లేవు, ఈమెకి పండక్కి నేను చీర కొన్నాను, ఈవిడకి అసలు మొగుళ్ళు పనికిరారు అనే వర్షన్లో ఆయన ఒక కాయిన్ లాగా ఒక సైడ్ వర్షన్ అయితే చెప్పడం జరిగింది. దాని తర్వాత చిన్న రికార్డింగ్ కాల్ ఒకటైతే బయటికి వచ్చింది అనమాట. చచ్చిపోయేదానికి బిఫోర్ లేదంటే ఇప్పుడు అది రికార్డ్ అయింది, నీకు మొగుళ్ళు పనికిరారు, నేను చచ్చిపోతున్నా, నువ్వు పండగ మంచిగా చేసుకో, మీ ఫ్యామిలీని మంచిగా పోషించుకునే టైప్లో ఆయన మాట్లాడిండు. సూసైడ్ చేసుకున్నాడు, అంతా అయిపోయింది. ఇప్పుడు జనాలు ఏం మాట్లాడుతున్నారు, ఇప్పుడు ఈ అమ్మాయి బయటకు వచ్చినాక ఏమైంది. సో ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే పాపం యూట్యూబ్ ఛానల్లో కానీ మీడియాలలో చూపించింది ఏంటంటే మనకి ఇప్పుడు ఒక వర్షన్ ఉంది కాబట్టి ఆ వర్షన్ వైజ్గానే చూపించుకుంటూ వచ్చినారు. ఈ అమ్మాయి ఏంటంటే బయటికి రాలేదు. జనరల్గా రీసెంట్గా ఏ వీడియోలు అయితే రిలీజ్ అయినాయో ఆ వీడియోలలో మాట్లాడిన దాని ప్రకారం అయితే వీళ్ళు అసలు చిన్న అంటే ఇంకా వీళ్ళకి మైండ్ మెచ్యూరిటీ అయిందా లేదా తెలియదు, లేదంటే సంసారం అనేది ఎట్లుంటుందో తెలియదు. వీళ్ళు ఏంటంటే ఈగోలకు వెళ్ళడం వల్ల చిన్న గొడవలు పెట్టుకోవడం వల్ల దానికి తోడు ఈ అబ్బాయికి అనుమానం అనేది ఒకటి ఉంది ఖచ్చితంగా. సో అబ్బాయి గురించి కూడా కొన్ని మాట్లాడదాం, అమ్మాయి చెప్పినవి కూడా. సో ఈ అమ్మాయి వర్షన్కి వస్తే చాలామంది సో రిపోర్టర్లు కానీ యూట్యూబ్ యాంకర్లు కానీ అడిగిన విషయాలు ఏంటంటే అసలు ఎందుకు వెళ్ళలేదు ఏంటి అని అడిగితే ప్రతి ఒక్కరు ఇదే అడుగుతున్నారు, ఆయనని శవాల్ని పూడ్చిపెట్టేటప్పుడు ఎందుకు వెళ్ళలేదని. సో పోలీస్ వాళ్ళ హెల్ప్ కూడా తీసుకున్నారంట వీళ్ళు. జనరల్గా అంటే వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వమని, మేమైతే ఇవ్వలేమమ్మా, వెళ్ళకపోవడమే మంచిది, అక్కడ ఏమైనా జరగవచ్చని వాళ్ళు కూడా చేతులు ఎత్తేసారంట. సో దానికి ఒక రీజన్ దట్టు వాళ్ళ నాన్నగారు వేరే వాళ్ళతో మాట్లాడినప్పుడు ఈ వీళ్ళు వెళ్దామని నెక్స్ట్ డే మార్నింగ్ శవాన్ని పూడ్చిపెడదాం అనుకొని వీళ్ళు అనుకున్నారు జనరల్గా. బట్ అక్కడ ఏం జరిగింది, నెక్స్ట్ డే కట్ చేస్తే పండగ కాబట్టి సో నైటే పూడ్చిపెట్టడం అయితే జరిగింది ఊరి చివరిని, అదైతే అయిపోయింది. సో వాళ్ళ నాన్నగారు ఏమన్నారంటే జనరల్గా
ఇప్పుడు ఎవరికైనా ఏ కోపమైన ఉంటుంది కదా, ఇప్పుడు మా తండ్రి చచ్చిపోయారు లేదంటే మా పిల్లలు చచ్చిపోయారంటే ఎవరిది వాళ్ళకి కోపం ఉంటుంది. సరే రానియండి, వస్తే ఆమెను ఎట్లా చేయాలో మాకు తెలుసు, కొంచెం థ్రెటనింగ్గా మాట్లాడడం అయితే జరిగింది. ఆ విషయం వీళ్ళకి తెలిసింది కాబట్టి ఈ అమ్మాయి వెళ్ళలేదన్నమాట. సో జనరల్గా మీరు ఆలోచించండి, ప్రతి ఒక్కరు కూడా కర్మకాండలకు రాలేదు, ఫార్మాలిటీస్ ఏవైతే ఉన్నాయంటే అసలు ఎలా వస్తారండి? ఇంత థ్రెటనింగ్ ఉన్నప్పుడు, ఆయన ఒక వీడియో రిలీజ్ చేసి వెళ్ళినప్పుడు, లేదంటే ఈ అమ్మాయి మీద ఒక ఎలిగేషన్ వేసి వెళ్ళినప్పుడు ఈ అమ్మాయి మళ్ళీ తిరిగి ఎట్లా వస్తుంది అనుకుంటున్నారు? అసలే పల్లెటూరు, నానా రకాలుగా మాట్లాడతారు. ఇప్పుడు అమ్మాయి వెళ్ళక ముందు అంటే వెళ్ళలేదు కాబట్టి ఈ వీడియో రిలీజ్ చేస్తాను కూడా ఇంకొక వర్షన్ కూడా వినిపించింది. ఆ వీడియో ఎందుకు 2 days అయిన తర్వాత 1.5 day అయిన తర్వాత రిలీజ్ అయింది అనుకుంటా, దానికి కూడా రీజన్స్ ఉన్నాయి. సో వాళ్ళు లేట్గా రిలీజ్ చేస్తారు, ఒకటి ఈ అమ్మాయి వెళ్ళలేనందుకు రిలీజ్ చేస్తామని కూడా చెప్పారు. సో ఈ అమ్మాయి వర్షన్ ఏంటంటే, సో ఫస్ట్ నుంచి కూడా నేను థింక్ చేస్తూనే ఉన్నా, అసలు ఇప్పుడు నేనేమనుకుంటున్నా అంటే, ఇది నా వర్షన్, జనరల్గా సొసైటీలో దాని గురించి మాట్లాడుతున్నాను. ఒక మగాడు ఒక పెళ్లి చేసుకున్న తర్వాత ఫస్ట్ పెళ్ళికి ముందు మనం అంటే ఇక్కడ పోషణ లేకపోతే ఇంకొకటి పాయింట్ కాదు, ఈ పాయింట్ పక్కకు పెట్టేస్తే నేను నా పర్సనల్ లైఫ్లో నేను మాట్లాడుతున్నాను. జనరల్గా నా అవగాహన ప్రకారం అసలు ఏ అబ్బాయి అయినా పోషించలేమనే స్తోమత ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవడం ఎందుకు? ఇంకొకటి, చేసుకునే అమ్మాయిని కొందరు అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారు, కొందరు లవ్ మ్యారేజ్ చేసుకుంటారు, రకరకాలుగా ఉంటుంది. ఈ అమ్మాయిని ఆల్రెడీ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. సో ఇంకొకటి చెప్పడం మర్చిపోయినా, ఈ దీంట్లో చాలా ట్విస్ట్ల మీద ట్విస్టులు ఉన్నాయి. ఫస్ట్ రాజు వాళ్ళ అన్నయ్యకి ఈ అమ్మాయిని ఇద్దామని అనుకున్నారంట, దాని తర్వాత ఇది క్యాన్సిల్ అయిపోయిందంట. తర్వాత ఇంకొక జగిత్యాలలో ఇంకొక అబ్బాయి ఉండేనంట, ఆ అబ్బాయి అన్నాడంట ఈ అమ్మాయి సైడ్ నుంచి ఏం లేదు, కాకపోతే ఈ అమ్మాయి ఒక అబ్బాయిని లవ్ చేయడం అయితే జరిగింది, అది కూడా అంతా చెప్పేసిందంట. ఈ అబ్బాయి కూడా మార్చుకుంటా సో అన్నాడంట. అది అక్కడికి అయిపోయింది. పెళ్ళైన తర్వాత ఎవ్వరు మానాన వాళ్ళు బతుకుతూనే ఉన్నారు. ఈ అమ్మాయి చెప్పిన వర్షన్ ఏంటంటే, చాలా షార్ట్ టెంపర్ ఎక్కువ, ప్రతి దానికి కొట్టేవాడు, అసలు చేతిలో ఏది ఉంటే అది కొట్టేవాడు, ఊకే అవమానించేవాడు. కనీసం ఈ అమ్మాయి డ్యూటీకి వెళ్తే కనీసం ఆ అమ్మాయి టీ తాగడానికి బ్రేక్ టైంలో వెళ్తారు, ఈవినింగ్ 4కో లేదంటే మార్నింగ్ 11కో కాఫీ తాగడానికో దేనికో వెళ్తారు. స్టాఫ్ అందరు కాకపోవచ్చు, ఇద్దరు ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే, జనరల్గా మేమే వెళ్తాం, అందరూ వెళ్తారు, అలాగా జాబ్ చేసే ప్రతి ఎంప్లాయ్ వెళ్తాడు. సో కనీసం టీ తాగడానికి కూడా వెళ్తే కూడా పర్మిషన్ కావాలన్నమాట. సో అంటే ఇదంతా అనుమానంతోనా లేకపోతే ఇంకొకటి అయితే అర్థం కాదు. ఇలాంటివన్నీ చేసినప్పుడు ఏ ఆడది భరిస్తుందో కూడా చెప్పాలి. ఎందుకనంటే ఒక రకమైన ప్రతి దానికి నేను చెప్పలేకపోతున్నా, ఆ అమ్మాయిని ఆ విధంగా టార్చర్ పెట్టేవాడు, ఫిజికల్గా మెంటల్గా. సో అమ్మాయి చెప్పింది వీడియోస్లలో. ఇప్పుడు అంటున్నారు చాలామంది, ఇప్పుడు ఆయన లేడు కాబట్టి ప్రూఫ్కి వీళ్ళు ఏం చెప్పినా నడుస్తుందని అనుకుంటున్నారు. ఇంకొకటి, వీడియోలో కూడా ఆయన మాట్లాడడం జరిగింది, ఏంటి నా దగ్గర బట్టలు కొనుక్కోవడానికి లేవు, నీకు చీర కొన్నానని చెప్పేసి. యాక్చువల్గా ఆయన అకౌంట్లో 10,000 ఉండేనంట, ఇంట్లో బీరువాలో 15,000 ఉంటే, ఈ అమ్మాయి అకౌంట్లో 9,000 ఉండేనంట. ఆ అమ్మాయి చెప్పిన విషయం ఇది. సో అంతకుముందు 3-4 days బిఫోర్ వాళ్ళు బట్టలు కొనుక్కోవడం కూడా జరిగిందంట. మరి అంటే సొసైటీలో, సమాజంలో ఏమైపోయిందంటే, ఇప్పుడు ఈయన తప్ప అంటే రెండు వైపులా తప్పు ఉంది అనే చెప్తాం. ఎందుకంటే వీళ్ళు అడ్జస్ట్ చేసుకోలేక, ఇది అవ్వలేక వీళ్ళు ఒక ఇది అయిపోయినారు అనమాట. పైగా ఎవరైనా సరే వీళ్ళ ఎవరైతే సౌందర్య వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారో వాళ్ళు చచ్చిపోమని చెప్పరు, ఈ అమ్మాయి కూడా సొంత మొగుని చచ్చిపోరయ్యా అని చెప్పేసి ఈమె కూడా చెప్పదు. ఈయన షార్ట్ టెంపర్ వల్ల ఈయన అంటే కొన్నిటికి తట్టుకోలేక అవన్నీ చేసిన విషయం అనమాట. ఇంకొకటి, ఈ అమ్మాయి వాట్సాప్ కూడా ఎవరితో మాట్లాడుతుంది, ఎవరితో చాటింగ్ చేస్తుంది, ఎవరితో ఫోన్లో వస్తుంది అని చెప్పేసి ప్రతి ఒక్కటి ఈ అమ్మాయి ఫోన్ వాట్సాప్ ఏదైతే ఉందో ఆ అబ్బాయి ఫోన్లో కూడా లాగిన్ అయ్యి ఉంది, లాగిన్ పెట్టుకున్నాడంట. మరి ఇంకేం చేస్తారండి, నాకు అర్థం కాదు. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఏదైనా అయిపోయిందంటే చాలు, ఇప్పుడు చచ్చిన వాళ్ళు అందరూ మంచోళ్ళు అయిపోతారండి, వాళ్ళు ఏమైనా అవనియండి. ఇప్పుడు నేను రాజు విషయం మాట్లాడట్లేదు, ఎవరైతే ఒక సైడ్ ఉంటారో వాళ్ళు ఎవరైతే చచ్చిపోతారో వాళ్ళు చాలా మంచోళ్ళు అయిపోతారు, మిగిలిన వాళ్ళు ఆగమైపోతుంటారు. అంటే వాళ్ళు ఏం చేసినారు ఏం చేయలేదు అనే వర్షన్ అయితే తెలీదు. ఇంకా ఈ అబ్బాయి జాబ్ చేయట్లేదు అని చెప్పేసి కూడా సమ్ టైమ్స్ చిన్న గొడవలు ఏదో ఇష్యూస్ ఏదో అయినాయంట. సరే ఇంట్లో ఉండి ఆ అమ్మాయి మీద మొత్తం ఫోకస్ పెట్టడం స్టార్ట్ చేశాడు. పొద్దున్న లేస్తే రాత్రి వరకు ఎక్కడికి వెళ్ళొచ్చావు, ఏం వెళ్ళొచ్చావు, కనీసం వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వెళ్తే కూడా ఎందుకు వెళ్ళావు, ఎక్కడికి వెళ్ళావు చెప్పకుండా ఎందుకు వెళ్ళావు. దసరా పండగకి దేవత గాజులు ఉంటాయి కదా, అవేవో ప్యాటర్న్, అవి వేసుకోవడానికి వెళ్తే కూడా ఎందుకు వెళ్ళలేదని చెప్పేసి గొడవ అంట, మళ్ళీ దానికి కొట్టడం అంట. ఎవరు ఒప్పుకుంటారండి? పొద్దున్న లేస్తే వాళ్ళ అమ్మ వాళ్ళని ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడతారంట, బూతులు ముంచి దిగడంట. ఎవరు ఎన్ని రోజులను ఎందుకు పడతారు? అట్లని చెప్పేసి ఆమె చంపైంది, ఆమె చచ్చిపోమన్నదని అయితే నేను నా వర్షన్ చెప్పను. సో ఇటు సైడ్ విన్నాను కాబట్టి నా వర్షన్ నాకు కంప్లీట్ ఏం అర్థమైంది అనేది ఈ వీడియోలో క్లారిటీగా చెప్తున్నా. ఇంకొకటి కట్ చేస్తే, వాళ్ళ యారాలు అంటే రాజు వాళ్ళ అన్నయ్య వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉందో ఆవిడ చాలా బ్యాడ్గా ఈవిడ గురించి మాట్లాడడం జరిగింది. సో బయట వీడియో ఇచ్చినప్పుడు
ఆమె అలాంటిది ఈమె ఇలాంటిది అని చెప్పింది. అదే క్వశ్చన్ ఈమె దగ్గర మాట్లాడితే అసలు ఆమె వల్లనే నేను ఇంటికి పోకపోయేది, అత్తయ్య మామయ్య గొడవ చేస్తారు, మిమ్మల్ని టార్చర్ చేస్తారు, మీరు ఇంటికి రావద్దు, అక్కడే రూమ్ రెంట్కి తీసుకొని ఉండండి, వీళ్ళ టార్చర్ మీరెక్కడ పడతారు, నేను పడి పడి చచ్చిపోతున్నా అని చెప్పింది. ఈ పిల్లకి కొత్తగా పెళ్ళైన పిల్లకి కూడా ఊర్లోకి వెళ్ళినప్పుడు ఆ రాజు గురించి ఆ అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ ఎదిరింటి ఆమెతో ఎఫ్ఐఆర్ ఉంది, పక్కింటి ఆమెతో ఎఫ్ఐఆర్ ఉంది, ఆవిడతో ఎఫ్ఐఆర్ ఉంది, ఈవిడతో ఎఫ్ఐఆర్ ఉంది అని ఏం అవసరం ఆమెకు చెప్పడానికి? ఇప్పుడు అందరు వచ్చి బాగానే మాట్లాడుతున్నారు, బాగానే కార్నర్ చేస్తున్నారు. ఇప్పుడు ఏమో అంటారు కదా, ఆడదంటేనే అబల తబల అనే తొక్కలో డైలాగ్స్ ఉంటాయి కదా, ఎగ్జాక్ట్లీ అదే దింపుతున్నారు. ఇప్పుడు నేను ఈమెకు సపోర్ట్ చేస్తున్నానో ఈయనకు సపోర్ట్ చేస్తున్నానా అని నేనైతే చెప్పడం లేదు. ఇంకొకటి, వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో ఈవిడ మీద బురద జల్దామని పక్కడ్బందీగా ప్లాన్ చేస్తున్నట్టు నాకైతే అర్థమైంది. ఇద్దరు వర్షన్లు వింటే ఎవ్వరూ కూడా చచ్చిపోమని అయితే చెప్పరు. తరచుగా గొడవలు జరుగుతూనే ఉంటాయి. అసలు వీళ్ళిద్దరికి ఎప్పటి నుంచో గొడవలు జరుగుతూనే ఉన్నాయంట. ఆ యూట్యూబ్ ఛానల్ యాక్టింగ్ మానేమని ఈమె చెప్పలేదంట, ఈమె వెళ్ళిందంట. సో అంటే ఇప్పుడు ఆయన లేడు కాబట్టి ఈమె వర్షన్ ఏం చెప్పినా కానీ మనం వినాలి. ఇంకొకటి, ఎవరో పెళ్లి సంబంధం, అప్పుడే పెళ్లికి ముందు 100 రకాల సంబంధాలు వస్తాయండి. మేము పెళ్లి చేసుకుంటాం అని బొచ్చడి మంది వస్తారు. ఎందుకంటే సౌందర్య చాలా ఫెయిర్గా ఉంది, బాగుంటుంది, ఎవరైనా చేసుకుంటానే చెప్తారు. సో అలాంటిది చిన్న ఎగ్జాంపుల్ ఆవిడ చెప్పిన దాని ప్రకారం, వాళ్ళ బాబాయిలు చెప్పిన దాని ప్రకారం అయితే ఎప్పుడో వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోక ముందుకు అబ్బాయి ఈ అమ్మాయిని చేసుకుంటా అన్నాడంట. ఈ అమ్మాయి సైడ్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. అయితే చుట్టాల ఇళ్ళల్లో ఎప్పుడో కలిసినప్పుడు ఆ అబ్బాయి ఈ అమ్మాయితో మాట్లాడని, ఆ అబ్బాయి వెళ్ళిపోగానే ఈవెన్ పక్కకు పిలిచి కొట్టాడంట, ఆ అబ్బాయితో ఎందుకు మాట్లాడావని. ఎవరైనా జనరల్గా బాగున్నావా అంటే బాగున్నావని అంటారు. మరి ఇది ఎక్కడదంటారు? ఇంత స్వార్థమా, లేదంటే షార్ట్ టెంపరా, లేకపోతే ఈ కొట్టడమా? ఈ మైండ్లో, ఈ బ్రెయిన్లో ఈ థాట్స్ ఏమున్నాయని అనుకోవచ్చు. ఎక్కడికైనా బయటికి వెళ్ళేసి రాగానే బాడీ స్మెల్ చూడటం, ఎవరితోనైనా తిరిగి వచ్చిందా అని. అంటే ఇక పొద్దున్న లేస్తే ఇదే పనా? వీళ్ళకి సంసారం చేసుకునే బుద్ధి ఉందా, లేకపోతే కొట్లాడుకునే బుద్ధి ఉందా, లేకపోతే ఏం బుద్ధి ఉంది? వద్దంటే ఆ అమ్మాయి ఎంటవాడి ఇద్దరు తర్వాత ప్రేమించుకున్నారు. ఆమె కోసం సపరేట్గా ఎక్కడైతే ఖైరతాబాద్లో ఉందో ఆమె దగ్గర రూమ్ తీసుకొని కూడా ఉన్నాడు ఈయన చాలా రోజులు. మరి ఇదంతా ఎందుకు చేయాలి? ఇదంతా ఏమైపోవాలి? మరి ఈమె వర్షన్ కూడా ఆయన గొడవ పెట్టుకుంటే ఈమె కూడా ఒప్పుకుంటుంది. నేను కూడా అరిచినన్నా ఖచ్చితంగా, ఎన్ని రోజులని నేను ఇబ్బంది పడాలి, అంటే మా అమ్మ వాళ్ళని తిడుతుండే, కనీసం ఈవెన్ మా అమ్మ వాళ్ళకి చిన్న చిన్న ట్యాబ్లెట్లు ఏమన్నా తెస్తే పైసలు ఇచ్చే వరకు ఊకపోతుండే అని చెప్పేసి చిన్న చిన్న గొడవలు, పెద్ద పెద్ద గొడవలు అయితే కాదు. వీళ్ళు బాగా ఈగోకి తీసుకొని, షార్ట్ టెంపర్కి తీసుకొని. ఇంకొకరు చాలామంది ఏమంటున్నారంటే ఆ వీడియో తాగి చేశాడంటే తాగలేదు చేస్తున్నాడు అని కొందరు అంటున్నారు. కానీ తాగే చేశాడంట. ఇంట్లోకి ఎవరైతే ఇల్లు చూపించారో కొంతమంది యూట్యూబ్ ఛానల్స్లో అక్కడ బీర్ బాటిల్ అయితే ఉండడం జరిగింది. అమ్మాయిని హెల్మెట్ తీసుకొని కొడితే అమ్మాయికి దెబ్బ ఉంది, ఆ హెల్మెట్ ఇరిగి అక్కడ ఉంది. సో అంటే ఒకరిది మాట ఉంటే ఒకరిది కొట్టడం ఉంటుంది అనమాట. ఎవరిదన్నా ఒకరిది తగ్గితేనే అక్కడ గొడవ అనేది సాల్వ్ అయిపోతుంది. సో ఇప్పటి వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది. ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఏమని కామెంట్లు పెడతారో, అసలు ఎవరిది తప్పు ఎవరిది రైట్ అని చెప్పలేము. ఎందుకంటే 50-50 ఉంది కాబట్టి మేబీ చెప్పలేము. కానీ అనవసరమైన విషయాలకి అనవసరమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇప్పుడు ఇటు అమ్మాయి, ఎవడైనా సచ్చినోడు దేవుడి దగ్గరికే పోతాడు. దేవుడి దగ్గర మీన్స్ అంటే ఆడు దేవుడు అయిపోతారు. ఇప్పుడు మిగిలిన వాళ్ళకి అబండాలు అపనిందలు. అదే అమ్మాయి ప్లేస్లో అబ్బాయి చచ్చిపోయింటే, అంటే ఇప్పుడు ఇక్కడ ఏది కూడా నిజం అనడానికి లేదంటే అబద్ధం అనడానికి స్ట్రాంగ్ ప్రూఫ్లు అయితే ఏవీ లేవు. ఓన్లీ చెప్పిన మాటలు పట్టుకొనే ఇది ఇంతవరకు లాగడం అయితే జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా తొందరపడి సొంత నిర్ణయాలు అయితే తీసుకోవద్దు. మీరు ఒకవేళ కింద కామెంట్స్లలో ఇంకా క్లారిటీగా చెప్పలేదు, ఇంకా డెప్త్గా కావాలి అని అంటే నేను నెక్స్ట్ ఇంటర్వ్యూలలో వాళ్ళకి సంబంధించిన వాళ్ళని కూర్చోబెడుతున్నాను. ఇంటర్వ్యూలో మీకు కావాల్సిన క్లారిటీ తెప్పిస్తా. ఇంకా మీరేమైనా ఇన్ కేస్ ఈ వీడియో చూసిన తర్వాత ఇదేంటి క్లారిటీ చెప్పలేదు, సగం చెప్పినారా ఏదైనా మాట్లాడితే నేను మళ్ళీ దాని గురించి కూడా క్లారిటీ వీడియో అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. బట్ మీరెవ్వరు కూడా తొందరపడి జీవితంలో నిర్ణయాలు తీసుకోవద్దు అనేది అయితే చెప్తున్నాను. అండ్ రాజీవ్ గారి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బ్రదర్కి కానీ వాళ్ళందరికీ బీ స్ట్రాంగ్ అనే చెప్తాను. పాపం వాళ్ళని చూస్తే నిజంగా అమాయకుల్లాగా ఉన్నారు. కొడుకుని కోల్పోయిన బాధలో ఉన్నారు కాబట్టి మనం ఏం చేయలేము. ఈయననే తొందరపడ్డాడని అయితే చెప్పొచ్చు. సో థ్యాంక్ యూ.